అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. వయసు 3 ఏళ్లు, మాటలు ముద్దు ముద్దుగా వచ్చే ప్రాయం. ఇప్పుడిప్పుడే పాఠశాల గడప తొక్కిన ఆ చిచ్చెర పిడుగు తన మేధస్సుతో యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాడు. పుస్తకాలలో పాఠాలు నేర్చుకునే వయసులో దేశంలోని రాష్ట్రాల పేర్లు, వాటి రాజధానులు, వేద మంత్రాలు, పద్యాలను తడబాటు లేకుండా చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన అర్జున్, స్నేహ దంపతుల రెండవ కుమారుడు వడ్లకొండ ఈశాన్ కాండిల్య ఇప్పుడు తన ప్రాంతంలో స్టార్ సెలబ్రిటీగా మారాడు. సాధారణంగా ఈ వయస్సులో పిల్లలు ఆటపాటలతో కాలం గడుపుతుంటారు. కానీ ఈశాన్ కౌండిన్య మాత్రం అందరికీ భిన్నం. ఆ బుడతడి జ్ఞాపక శక్తిని చూసి ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎంతో క్లిష్టంగా ఉండే రాష్ట్రాల రాజధానుల పేర్లను సైతం ఈశాన్ గుర్తుపెట్టుకొని చెప్పడం చూస్తుంటే అతని తెలివితేటలు ఎంతటివో అర్థం చేసుకోవచ్చు. కేవలం భౌగోళిక అంశాలే కాదు, తన సంస్కృతికి ప్రతిరూపాలైన శ్లోకాలు, పద్యాలను సైతం ఈ చిన్నారి అవలీలగా చదువుతున్నాడు. ఇప్పటి వరకు ఈశాన్ దాదాపు 30కి పైగా శ్లోకాలను కంఠస్థం చేసి వాటిని స్పష్టమైన ఉచ్చారణతో పఠిస్తున్నాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం విదయే సర్వవిజ్ఞానాం దక్షిణామూర్తయే నమః. దానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వవిజ్ఞాన హయగ్రీవం ఉపాస్మహే. చక్షుస్తే దోమనిం పుష్పకనకం నిబిడతిం కరే రూప్య సింహాసనారూఢం దేవీం చక్షుష్మతిం భజే. సర్వతోముఖం నరసింహం భీషణం బద్ధం ముఖ్యం నృత్యమయామ్యం. రాఘవేంద్ర శ్లోకం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ పురతాయ చ బదుతాం కల్పవృక్షాయ మమతాం కామనేవువే. అనంతం భాస్కరం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధరారాస్తం రక్షకం కాలపటే నిత్యం యాచకాల విశేషః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయభవేత్. మహాబలః రామేస్తః ఫల్గుణ సప పింగాభ్యో ఉత్తమిక్రమ ఉదతిక్రమణశైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశేతాని వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః కేశనాశాయ గోవిందాయ నమో నమః. క్యాపిటల్ సిటీస్ చెప్తున్నానా? పంజాబ్ చండీగఢ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, మెహదాదన్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జైపూర్, బీహార్, పాట్నా, సిక్కిం, కోటంటాక్, అరుణాచల్ ప్రదేశ్, ఇటానగర్, అస్సాం, దిస్పూర్, మేఘాలయ, షిల్లాంగ్, నాగాలాండ్, కోహిమా, మణిపూర్, ఇంపాల్, మిజోరాం, ఐస్వరేట్, త్రిపుర, అగర్తలా, వెస్ట్ బెంగాల్, కోల్కతా, జార్ఖండ్, రాంచీ, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, మధ్యప్రదేశ్, భూపాల్, గుజరాత్, గాంధీనగర్, మహారాష్ట్ర, ముంబై, ఒడిస్సా, భువనేశ్వర్, కర్ణాటక, బెంగళూరు, గోవా, పనాజీ, కేరళ, తిరువనంతపురం, తమిళనాడు, హైదరాబాద్. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బంధుమిత్రులు ఆశ్చర్యపోతున్నారు. ఆ బుడతడి మాటల కోసం అతని ప్రతిభను ప్రత్యక్షంగా చూసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నారి ఈశాన్ ఇంతటి ప్రతిభను ప్రదర్శించడం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని స్థానికులు అభినందిస్తున్నారు. అర్జున్, స్నేహ దంపతులు తమ కుమారుడి ఆసక్తిని గమనించి అతడికి తగిన మార్గదర్శకత్వం అందిస్తున్నారు. ఈశాన్ నేర్చుకోవాలనే తపనను చూసి తాము ఎంతో సంతోషిస్తున్నామని, భవిష్యత్తులో అతడిని ఉన్నతమైన విద్యావంతుడిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆధునిక సాంకేతిక యుగంలో పిల్లలకు చిన్న విషయాలు గుర్తుపెట్టుకోవడమే కష్టంగా మారుతున్న తరుణంలో ఈశాన్ కౌండిన్య లాంటి పిల్లలు ఉండడం నిజంగా గొప్ప విషయమని విద్యావేత్తలు అంటున్నారు. పిల్లల మేధస్సుకు సరైన పునాది పడితే వారు అద్భుతాలు సృష్టిస్తారని ఈ చిచ్చెర పిడుగు నిరూపిస్తున్నాడు. తన వయసు కంటే ఎంతో ఎక్కువ పరిణతిని ప్రదర్శిస్తున్న ఈశాన్ భవిష్యత్తులో దేశానికి మంచి పేరు తీసుకురావాలని అందరూ కోరుకుంటున్నారు. హుజురాబాద్ నుంచి
వెలుగు చూస్తున్నటువంటి ఈ చిన్నారి ప్రతిభ కరీంనగర్ జిల్లాకు గర్వకారణంగా మారింది. ప్రస్తుతం నర్సరీ చదువుతున్న ఇషాన్ పాఠశాలలో కూడా తన చురుకైన ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఉపాధ్యాయులు చెబుతున్న విషయాలను త్వరగా అర్థం చేసుకోవడం, వాటిని తిరిగి అప్పచెప్పడంలో ఈ బాలుడు చూపిస్తున్న వేగం అద్వితీయం. ఆటల్లోనూ చదువుల్లోనూ ఈశాన్ ముందుండడంతో అందరి కళ్ళు అతడిపైనే ఉన్నాయి. ఈశాన్ సాధిస్తున్న ఈ చిన్నపాటి విజయాలు పెద్ద లక్ష్యాలకు బాటలు వేస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఇలాగా కొనసాగితే ఈశాన్ మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తాడని అందరూ ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈశాన్ ప్రతిభకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం ఈ బుడతడి ప్రతిభను చూసి అభినందనలు తెలుపుతున్నారు. నమస్కారం అండి, నా పేరు స్నేహ. మా బాబు పేరు వచ్చేసి ఇషాన్ కౌండిన్య. డిపిఎస్ స్కూల్లో చదువుతున్నాడు. ఆయనకు వచ్చేసి జస్ట్ 3 క్రాస్ అయ్యాయి అంతే. స్కూల్కి నర్సరీ నుంచే ఆయన క్యాపిటల్ సిటీస్ కానీ జీకే సంబంధించిన అన్ని వాళ్ళ టీచర్ రమ్య టీచర్ అని చాలా హెల్ప్ చేశారు. అన్నీ చెప్తుండేవాడు. ఇంటికి వచ్చి మాకు చెప్పే వరకు కూడా మాకు తెలీదు. వాటిలో శ్లోకాలు అవి చెప్పడం కూడా స్టార్ట్ చేశాను. సో కంప్లీట్గా అన్ని శ్లోకాలు ఎన్ని చెప్తే ఒక 30 వరకైనా చెప్తాడు. సో ఇప్పటి పిల్లలు ఏంటంటే టీవీలు మొబైల్స్ చూసి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటివి నేర్పించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా బాగా నేర్చుకొని ముందుకెళ్తారని అనిపించింది. ఇంకా నేర్పిస్తాం బాబుకు కూడా. మా ఫాదర్ వచ్చేసి శ్రీనివాసరావు దేశ్ముఖ్ అండి. ఆయన గవర్నమెంట్ టీచరు. నా పేరు శ్రీనివాసరావు దేశ్ముఖ్ అండి, టీచర్ను. స్వతహాగా టీచర్ని కాబట్టి మా పిల్లలకు ఎట్లయితే చదువు చెప్తా ఉంటానో మా సొంత పిల్లలకు కూడా కొన్ని విషయాలు తెలిసి ఉండాలని చెప్పి అనుకొని ఎప్పటికప్పుడు వారికి కొన్ని విషయాలు మేము గమనిస్తూ ఉంటాం. మా పెద్ద అమ్మాయికి 2 అబ్బాయిలు. దానిలో పెద్దవాడు చిన్నవాడు కూడా దాదాపుగా మంచి ప్రతిభావంతులు. అయితే ఇవాళ పిల్లలకి ఏంటంటే ఎక్కువగా సోషల్ మీడియా, టీవీ, మొబైల్స్ బాగా అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి పిల్లలకు సంబంధాలు, సాంప్రదాయాలు, పద్ధతులు కూడా కొంచెం వారికి కొన్ని సందర్భాలు తెలియకపోవడం చూసి గమనించి పిల్లలు కూడా ఇవాళ తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారంటే ఎంతసేపు ఎడ్యుకేషన్ సంవత్సరం అంతా చదువుకుంటూ తర్వాత సెలవులు వచ్చినప్పుడు కూడా ఏదో రకంగా స్విమ్మింగ్ అనో లేకుంటే ఇంకేదో క్రికెట్ అనో రకరకాల కోచింగ్లు పెట్టేసేసి అది చేస్తూ ఉన్నారు. సరే అవన్నీ అవసరమే, కానీ వాటితో పాటుగా పిల్లలకు పద్ధతులు, సాంప్రదాయాలు అవన్నీ కూడా కొంచెం అవసరం అని చెప్పని మేము మొదటి నుంచి కూడా భావిస్తూ ఉంటాం. అవి కూడా అల్లుడు కూడా ఈ సందర్భంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వారు కూడా పిల్లల పట్ల కూడా, ఎందుకంటే సెలవులు వచ్చినాయి అన్నట్టు కూడా ఎప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్పించాలి, పిల్లలతోనే తాత, నాని, అమ్మమ్మ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని దాదాపుగా ఎప్పుడు వెళ్తూ ఉంటారు.